రైట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ జూబ్లీ హిల్స్ గురించి చాలా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ప్రచారంలో హడావిడిగా ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అరకు కాంగ్రెస్ ప్రెసిడెంట్ శెట్టి గంగాధరను. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ క్యాండిడేట్ అయితే రావడం జరిగింది. ఒక్కసారి మాట్లాడదాం. చెప్పండి సార్, అసలు అరకు నుంచి అంత దూరం నుంచి ఇక్కడ దాకా కేవలం నవీన్ యాదవ్ కోసం రావడం అసలు ఎందుకు, మీకు వచ్చిన అవసరం ఏంటి? ముఖ్యంగా నా పేరు శెట్టి గంగాధర స్వామి, మాది ఆంధ్రప్రదేశ్ అరకు ఎస్టీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని. కాంగ్రెస్ పార్టీ అభిమానము ఎందుకు వచ్చామని తెలియగా మొన్న ఇడిపోయాం కాబట్టి మేము అటు మీరు ఇటు, లేకపోతే మనం అంతా కలిసి మెలిసి బతికినటువంటి వాళ్ళమే. ఒక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీసీ బిడ్డకి ఇచ్చింది, ఇక్కడ ఎలక్షన్ జరుగుతుందంటే మేము ఊరుకోలేము కదా, పడుకోలేము కదా, అందుకనే ఎవరు తెలపోయినా వచ్చేసాను. ఇప్పుడు 16 రోజులు బట్టి నవీన్ యాదవ్ వెనకాలే నేను తిరుగుతున్నాను. ఇక్కడ సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పాడేరు, అరకు, అనకాపల్లి, మొత్తం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి భవన కార్మికులు, తాపీ మేస్త్రులు, అనేకమైనటువంటి రకాలతో కార్మికులు, కర్షకులు, బలు బడిహీన వర్గాలు అందరూ ఇక్కడ నివసిస్తున్నారు. వీళ్ళందరూ కూడా వారు వన్ సైడే. నవీనే నవీన్ 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 రోజుల నుంచి వచ్చారు ప్రచారానికి మీరు? ఇప్పుడు 17వ రోజు. 15 రోజుల నుంచి అసలు నవీన్ యాదవ్ తో మీకు ఎలా ఉంది ఇంటరాక్షన్, బాండింగ్ ఎలా ఉంది? మళ్ళీ అడుగుతావా? గల్ల 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 గోదావరి కెరటాల్లా పడిపోతుంది వ్యవహారం. లోకలోడు, చదువుకున్నవాడు, మంచి బీసీ బిడ్డ, ఆయనకి ఆదరణ ఎక్కువ అయిపోయింది, యువత కనెక్ట్ అయిపోయింది. యువత ఆయన 2 సార్లు ఓడిపోయినా ఈ నియోజకవర్గానికి వాళ్ళ సొంత నిధులతో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఎవరు? నవీన్ యాదవ్. ఎక్కడ పారిపోకుండా పట్టు బట్టి విక్రమార్కుడు లాగా ఈ నియోజకవర్గంలో కష్టపడి వారి కుటుంబం వాళ్ళు అంతా తిరిగారు. వీళ్ళు వాళ్ళ కాదు, పక్కా లోకల్ నవీన్. ఫైనల్ జూబ్లీ హిల్స్ ప్రజలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పగలేదమ్మా, తాండోపు వచ్చి పడిపోతుంది జనాలు. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, ఏ పార్టీ లేదు, ఆ బీఆర్ఎస్ లేదు, ఈ బీజేపీ లేదు, కాంగ్రెస్ నవీన్ యాదవ్. ఇదే ఏ గల్లీకి వెళ్ళు, ఏ బస్తీకి వెళ్ళు, ఏ కార్మికుడి దగ్గరికి వెళ్ళు, ఏ కర్షకుడి దగ్గరికి వెళ్ళు, ఏ బలు బడిగిన వర్గాలు ఎక్కడికైనా వెళ్ళు, నవీన్ కావాలి, నవీన్ రావాలి, నవీన్ మొత్తము ఏమిటి చూడలేకపోతున్నాము. ఆ పైనుంచి లేడీస్ కూడా దీవిస్తున్నారు. దానికి సినిమా తెలుసా? నీకు దీవిస్తే నువ్వు గెలిచినట్లు లెక్క, అలా నువ్వు ముఖమిడి తిప్పితే గెలినట్లు లెక్క. నవీన్ తో ఫైటింగ్ చేసిన మొనగాడు ఇక్కడ ఎవరు? నవీన్ టైసన్. అంటే ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో బీజేపీ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు మీ స్టైల్లో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? బీఆర్ఎస్ వాళ్ళు కారు షెడ్కి వెళ్ళిపోయింది తోటి మాకేం పని? బీజేపీకి ఇక్కడ అడ్రస్ లేదు. బీజేపీకి ఎక్కడ ఉంది? జూబ్లీ హిల్స్ లో ఎక్కడ? కాంగ్రెస్ కు ఉందంటారా? సూపర్. ఎక్కడ చూసినా చెయ్యి, ఎక్కడ చూసినా అస్తము. చెయ్యి కలుపు, నీ చేతి గుర్తుకే ఓటు, నవీన్ అన్నకే గెలుపు. మల్లె పువ్వు తెల్లు పువ్వు, నవీన్ అన్న గెలుపు. ఎక్కడికెళ్ళు గిర్ర తిరిగెత్తు చెయ్యి చూసి బెంబెలెత్తిపోతున్నారు పార్టీలో. నేను బీజేపీ వెళ్ళిపోవాలి అర్థం అవ్వలేదే. బోరుకి వెళ్ళిపోయిన కారు అది షెడ్ లో ఉంది, దానికి వేసి ఏటొస్తారు. మనకి ఏదైనా ఓటర్ ఆలోచిస్తారు కదా, ఆలోచిస్తారా? ఎవరా? గవర్నమెంట్ ఉంది, డైనమిక్ ముఖ్యమంత్రి వాడు, సంక్షేమ పథకాలు ఇంటింటికి, ఇంటింటికి, పల్లెకు, గల్లీకి ఇచ్చి పారేస్తున్నారు. కాబట్టి మీరు ఇక ఈ గెలుపుకి ఎవరు అట్లేరు. వార్ వన్ సైడ్. కారు బోరు, పువ్వు అంటే మన వాడిపోయిన పువ్వు అయిపోయింది కదా. నవీను 70 నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీకి గెలపోతున్నట్టు అడుగు. వారు వన్ సైడే. నవీన్ బాబే గెలుపు. చదువుకున్నవాడు, సంస్కారం ఉన్నవాడు, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ జనాలతో మమేకమైన వ్యక్తి. యువత కనెక్ట్ అయిపోయింది. ఎవరు జయించలేరు. గోయిందా ఖేల్ ఖతం, దుకాన్ బంద్. నా పర్సనల్ క్వశ్చన్, మీరు ఈ ఏజ్ లో కూడా ఇంత హుషారుగా ఎలా ఉన్నారు? అసలు ఏం తింటారండి? మా పార్టీ అమ్మా, మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అమ్మా. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, మరి మన్మోహన్ సింగ్, నెహ్రూ గారు, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి తిట్టోళ్ళందరూ సంకరాగిపోతారు. కేసీఆర్ వెళ్ళి కాంగ్రెస్ కి మొక్కితే కదా తెలంగాణ ఇచ్చారు. అవన్నీ చూసుకో, తెలంగాణ ఇయ్యబట్టే కదా ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ కి తిడితే ప్రజలు నమ్ముతారా? జూబిలీ హిల్స్ వాళ్ళు నమ్మరు.
ఒక నవీన్ యాదవ్కే నమ్ముతారు, ఎవరికి నమ్మరు. ఎందుకంటే 2 సీట్లు ఓడిపోయినా కంటికి రెప్పలాగా తన నియోజకవర్గం కాపాడుకున్నాడు. ఇక్కడున్న బలహీన వర్గాలకి ఏమి కావాలని, ఇక్కడున్న పిల్లలకి చదింపులు, ఇక్కడ ఎవరు చచ్చిపోయినా సాయం చేయడం, అందరికి సేవ చేసిన వ్యక్తి పక్కా లోకల్ నవీన్ యాదవ్, పక్కా లోకల్, మంచి బీసీ బిడ్డ. మరి బిడ్డకి వేయకపోతే ఎవరికి వేస్తారు? బోరుకెళ్ళి కారుకి వేస్తారా, బురదలో పురుగుకి వేస్తారా? ఎక్కడ చూసిన నవీన్ నవల్ ఆడిపోతున్నాడు. నవీను చెయ్యి గుర్తుకు తిరుగులేదు. జూబిలీ హిల్స్ గడ్డ నవీన్ అన్న అడ్డ, జూబిలీ హిల్స్ గడ్డ నవీన్ అన్న అడ్డ. కాబట్టి ఓటర్ మాసీలకు, జూబిలీ హిల్స్ పురప్రముఖులకు, ఇక్కడున్న కార్మికులకు, కర్షకులకు, బడి వర్గాలకు, సినిమా కార్మికులకు, భవన కార్మికులకు, డక్కింగ్ కార్మికులకు అందరికీ నమస్కారం చేసి చెప్పేది ఏంటంటే, ఈసారి నవీన్ అన్నకు అవకాశం ఇవ్వండి. మీ బిడ్డడు మీ ఎదురుకే పెరిగాడు, మీ ఎంట ఉంటాడు, మీ ఎంట ఉంటాడు, మీ కష్టంలో ఉంటాడు, మీ సుఖంలో ఉంటాడు. నవీన్ గారికి ఓటేసి మచ్చదక మీద గెలిపిస్తే ఆయన వెళ్ళిపోయి ముఖ్యమంత్రి గారికి కుడి భుజము ప్రకటించాడు. ముఖ్యమంత్రి కుడి భుజం అని. మరి కుడి భుజం అంతా నియోజకవర్గం ఎంత డెవలప్ అవుతుందో మీకు తెలుసు కదా. కాబట్టి ఓటర్ ఆలోచిస్తాడు, ఎటు ప్రభుత్వం ఉంటే అటు ఓటేస్తాడు. ఈ డొక్కు కారికి ఎందుకు వేస్తారు? చేస్తాడా? 10 ఏళ్ళు ఉన్నాడు. ఈ జూబిలీ హిల్స్ నియోజకవర్గం ఒక రేషన్ కార్డు ఇచ్చాడా? ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడా? ఎవరు నమ్ముతారు? నేను గెలిస్తే దళితుడికే ముఖ్యమంత్రి, నేను ఇవ్వకపోతే ఫేక్ పోసుకుంటాను, మాట తప్పను, మడమ తిప్పను. ఈ కేసీఆర్ కళ్ళబొల్లి మాటలకి ప్రజలు నమ్మరు. వార్ 1 సైడ్ నవీన్ యాదవ్ డిక్లేర్ అయిపోయింది. గెలుపు మెజార్టీకే పాటు పడుతున్నాం. డిక్లేర్ అయిపోయింది, ఎప్పుడో డిక్లేర్ అయిపోయింది. అందుకని జై కాంగ్రెస్. మీరు చెప్పండి, ప్రచారంలో భాగంగా ఎట్లా ఉంది ప్రజల రెస్పాన్స్? ఎలా ఉంది? వారు చెప్పినాక ఏం చెప్పాలి? వారు చెప్పింది 100% వాస్తవం. నవీన్ గెలవబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ బీజేపీ ఇంటికి పోవాల్సిందే. అంటే పవన్ కళ్యాణ్ వస్తుందంట కదా బీజేపీ ప్రచారానికి, మరి ఎట్లా? పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఓటు ఉందా? లేదు కదా. తెలంగాణ నాయకుడు కాదు కదా, ఆంధ్ర నాయకుడు. ఆంధ్రలో నడుస్తుంది, ఇక్కడ ఆయన ఏం లేదు. ఇక్కడ అంతా కాంగ్రెస్ పార్టీది. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు మొత్తం కూడా అమలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు. అందుకనే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళ మీద. కాంగ్రెస్కి ఓటేస్తారని ముందుకు వస్తున్నారు. నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు భారీ మెజారిటీతో. ఫైనల్ గా నవీన్ యాదవ్ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఎట్లాగో మీరు గెలుస్తున్నారు, గెలిచిన తర్వాత ప్రజలకు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలి. ముఖ్యమంత్రి గారు సహాయం తీసుకొని ముఖ్యమంత్రి గారి అండదండలతో ఈ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.